ఎమ్మెల్యేల విషయంలో నేను అందరూ అని ఎవరి మనం అనడానికి సిద్ధంగా లేదు, కానీ ఇందాక మీరు చెప్తుంటే నేను మళ్ళీ తీసుకుందామని ఆపాను. అప్పటికి ఇక పట్టాభి గారు లేరు, మళ్ళీ వారు వినాలి కదా సమాధానం చెప్పడానికి, అందుకని ఆపాను. అది ఏదో లేకపోతే ఎందుకంటారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఏ పత్రికనూ అవసరం లేదండి, మీ పత్రికనే ఆంధ్రజ్యోతి ఇప్పటికీ అనేక ఘటనల గురించి రాశారు. ఏదో కక్షతో తెలుగుదేశం మీద రాయడం లేదు కదా, వాళ్ళు ఉన్నవే కదా రాసేది. ఉండేటువంటి యథార్థము అక్కడ ఉండేటువంటి వాస్తవాల్ని పత్రిక రూపంలో బయట పెడుతున్నారు. ఉద్దేశము గవర్నమెంట్ సరిదిద్దుకోవాలా, గవర్నమెంట్ మరింత మెరుగైన గవర్నమెంట్ కావాలా అనేది తప్ప దురుద్దేశం లేదు కదా ఆంధ్రజ్యోతికి. లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పట్టాభి గారు చెప్పాను నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎస్ సార్, నేను పొరపాటున కూడా పోలీస్ స్టేషన్లలో ముద్దాయిలుగా ఉండేటువంటి వాళ్ళని ఇడిపించుకోవడానికి ఏ రోజు నేను ప్రయత్నం చేయలేదు. ఏదైనా ఉంటే అయ్యా మీరు చూడండి, చట్టం ఎట్లుంటే అటు చేయండి అని చెప్పే పద్ధతిలో ఉన్నాను. అందుకోసమే గౌరవం ఉంది ఇప్పటికి. నా పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేకి సంబంధం లేదండి, లా అండ్ ఆర్డర్ అనేది ఎమ్మెల్యేకి ఏం సంబంధము? ఎమ్మెల్యే దుర్మార్గుడుగా మీలాగా మీరు వ్యవహరించిన విధంగా ఉంటేనే ఆయా నియోజకవర్గాల్లో శాంతి భద్రతలు ఉంటే అది పీస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తున్నాం అంటే దానికి కారణం కూడా అదే అన్న కొంచెం వినండి. వైసీపీ గవర్నమెంట్ లో వెంకటగిరి గారు మీ డిబేట్ లోనే నేను జమ్మలమడుగు నియోజకవర్గాన్ని గురించి చెప్పి కేజీ 10 రూపాయలు ఎమ్మెల్యే ట్యాక్స్ కట్టాలండి అక్కడ. ఆ మర్రోజు నాకు ఎమ్మెల్యే ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఏమన్నా మీరు ఇట్లా చెప్పినానంటే, అన్న నా దృష్టికి వచ్చింది చెప్పినాను, నేను నా దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా మీ మీద ఈ అలిగేషన్ ఉంది అని. లేదు నేను అట్టటోని కాదు, నేను డాక్టర్ను, అది ఇది. ఓకే మంచిది. నేను 1 వీక్ తర్వాత అదే పనితో పోయి కనుక్కున్నాను. ఖచ్చితంగా చెప్తున్నారు, ప్రొద్దుటూరు కంటే పక్కనే ఉంటాయి, ప్రొద్దుటూరు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు కంటే ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ. ఏమంటే ఎమ్మెల్యేకి ఇవ్వాలి. కాబట్టి నేను అయింది చికెన్ షాపుల దగ్గర కదా, కాదు చికెన్, అదే చికెన్ అంటున్నా, చికెన్ షాపుల దగ్గర. ఇప్పుడు ఒక నిన్న మీ పత్రికలు రాశారు, పేరు రాయలేదు, ఒక మహిళా ఎమ్మెల్యే అని. అక్కడ నా దృష్టికి వచ్చింది, అక్కడ కేజీకి 10 రూపాయల లాగా నువ్వు ఎన్ని షాపులు ఉన్నాయో, ఎన్ని కేజీలు నువ్వు అమ్ముతున్నావో మాకు తెలుసు, అంత డబ్బు కడతావా లేకుంటే మూతేయాలని మూతేయించినారు. ఈ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా పోయింది ఇది. తర్వాత ఏమైంది నాకు తెలియదు. నాకు ఎందుకంటే బస్సులో పోతుంటే ఆర్లగడ్డ అతను నా పక్కన కూర్చొని చెప్పాడు ఆర్లగడ్డలో ఏమేం జరుగుతుందని. ఇసుకకి ఎంత ఇవ్వాలా, చికెన్కి ఎంత ఇవ్వాలా చెప్పేశారు. ఎట్లా సమర్థించాలి? సమర్థించలేం చెప్పేశారు. ఏం రహస్యం లేదు సార్, ఏముంది, ఇప్పుడు జిల్లాలో అందరికి తెలిసింది. నేను చెప్పేది ఏమిటంటే, ఈ రకమైనటువంటి చర్యలు పార్టీకి అప్రెసిషన్ తీసుకుని వస్తాయి. మీరు ఎమ్మెల్యేగా మీరు ఎలక్ట్ అయింది ప్రజలకు సర్వీస్ చేయడానికి, ప్రజలకు మంచి పనులు చేసి, ఒకవేళ మీ సొంత మనుషులకు కాంటాక్ట్ ఒకవేళ ఇచ్చుకుంటారు, అది వేరే సంగతి. కానీ ఇట్లా ప్రతి పౌరుని మీద, ప్రతి ఒక్కరి మీద మీ సొంత ట్యాక్స్ పెడితే, ఇప్పుడు జే ట్యాక్స్ అన్నాం, జే ట్యాక్స్ పోయి ఎమ్మెల్యే ట్యాక్స్ వస్తే ఎట్లా? అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏమిటంటే, నా ఉద్దేశంలో, ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, రామకృష్ణ గారు ఉన్నారు, ఇప్పుడు అయ్యా చట్టం తన పని చేసుకుంటే